అందరికీ నమస్కారం. హైవేఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య రెండు అంతర్జాతీయంగా ప్రధానమైన పరిణామాలు జరిగాయి. ఒకదానికొకటి కొంత లింక్ అయితే ఉన్నది. మొట్టమొదటిది ఇజ్రాయెల్ ఖతార్ దేశంలో హమాస్ లీడర్స్ మీద బాంబులు వేయటం వాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్లో. ఇది ఒక ఇన్సిడెంట్. ఇది అన్యూజువల్ ఇన్సిడెంట్. ఎందుకంటే 2-3 రకాలుగా చూసినది అన్యూజువల్. ఒకటి, ఇంత మటుకు ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి ప్రదేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు. ఇరాన్ కానీ, లెబనాన్ కానీ, సిరియా కానీ. సో పెద్ద ఇష్యూ కాదు. ఈరోజు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి అమెరికాకు చాలా ప్రాధాన్యం ఉన్న, అమెరికాతో అలైన్ అయి ఉన్న అరబ్ దేశం ఖతార్లో అమెరికా వాళ్ళ యొక్క సైనిక స్థావరం ఒకటి ఉన్నది. అమెరికాకు వాళ్లకు చాలా మిలిటరీ పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ పోయి అక్కడ వేసి వచ్చింది. ఆ వేసేటప్పుడు బాంబులు వేసే ముందు అమెరికా క్లియరెన్స్ ఉందా లేదా అది కొంత అంబిగ్యువస్గా ట్రంప్ మాట్లాడాడు. వస్తాడమేమో ఉందన్నాడు, ఇంకొతడమేమో లేదన్నాడు, మాకు తెలియకుండా వేసారన్నారు, తెలిసేసారన్నారు, మాకు ఏరోప్లేన్ అట్లా పోగానే ఇటు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని రకరకాలుగా కన్ఫ్యూజింగ్గా మాట్లాడారు. బట్ అదైనా కొన్ని రోజులకు ఇంకొక స్ట్రాటజిక్ డెవలప్మెంట్ జరిగింది. అది ఏంటి అంటే సౌదీ అరేబియా, పాకిస్తాను ఒక మిలిటరీ స్ట్రాటజిక్ అగ్రిమెంట్కి వచ్చాయి. ఏ దేశం మీద దాడి జరిగినా అది 2 దేశాల మీద దాడిగా భావించి రెస్పాన్స్ ఇస్తాము అని నేను చెప్పి ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్కి వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పరిణామం. భారతదేశానికి కొంత ఆందోళన కలిగించేటటువంటి పరిణామం కూడా. ఎందుకంటే ఇది ఉంది, ఈ రిలేషన్షిప్ ఉంది, ఇన్ఫార్మల్గా ఉంది, ఇప్పుడు ఫార్మలైజ్ అయింది. ఇన్ఫార్మల్గా ఎప్పటి నుంచి ఉంది? మొదటి నుంచి ఉంది. మొదటి నుంచి ఎట్లా ఉంది? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో పాకిస్తాన్ కూడా ఒక మెంబరే. ఆ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కు మేము కూడా ఒక రిప్రజెంటేటివ్ పంపిస్తామని మొదటి నుంచి ఇండియా ప్రయత్నిస్తూ ఉంది, పంపిస్తూ ఉన్నది. బట్ ఒక టైంలో 70s, ఎర్లీ 70s, లేట్ 60s మన డెలిగేషన్ వెనక్కి పంపించారు పాకిస్తాన్ ఇన్సిస్టెన్స్ మీద. ఐ థింక్ అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ హెడ్ చేశాడు ఆ డెలిగేషన్. ఏమని, ఇది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీసే, ఇండియా ఇస్లామిక్ కంట్రీ కాబట్టి దీనికి అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదని. బట్ సబ్సెక్వెంట్గా పోతూ ఉన్నారు. యాజ్ లేట్ లాస్ట్ టైం జరిగిన దాంట్లో ఒక తడవ సుష్మా స్వరాజ్ కూడా వెళ్ళి రావటం జరిగింది. ఒక ఇన్ఫార్మలీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ద్వారా గల్ఫ్ కంట్రీసు, పాకిస్తాను ఇవన్నీ ఒక కూటమి కింద ఉన్నాయి. బట్ ఈరోజు ఫార్మలైజ్ చేసింది ఏంటంటే సౌదీ అరేబియా స్పెసిఫిక్గా పాకిస్తాన్తో ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్కి వచ్చింది. అంతకుముందు పాకిస్తానీ మిలిటరీ జనరల్స్ చాలామంది సౌదీ అరేబియాలో పనిచేశారు, ఆర్మీకి అడ్వైస్ ఇచ్చారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇదొకటి ఫార్మల్గా వచ్చింది. ఫార్మల్ది 2 రకాలుగా దీని ఇంపాక్ట్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, ఇండియా కన్సర్న్గా చూద్దాం. ఇండియా కన్సర్న్గా ఇది మేజర్ ఇష్యూ మనకు. ఎందుకంటే మళ్ళా 11వ శతాబ్దానికి 12వ శతాబ్దానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ రోజు యునైటెడ్ భారతం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఉన్న భారతదేశం మీద, ఇన్ఫ్యాక్ట్ అక్కడనే మొట్టమొదటి వచ్చారు, ఇక్కడికి రాలేదు. జరిగినటువంటి దండయాత్ర అంతా టర్కులు, అరబ్స్ రాలేదనుకోండి, అరబ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మిడిల్ ఈస్టర్న్ ఇస్లామిక్ కంట్రీస్ భారతదేశం మీద దండయాత్ర చేయండి. మోస్ట్లీ టర్కిక్ ఆరిజిన్ ఉన్నటువంటి మంగోలాయిడ్ లీనియేజ్ ఉన్నటువంటి బాబరు వీళ్ళందరూ కూడా మన దేశం మీద దండయాత్ర. ఇప్పుడు కూడా అట్లాంటి ఇస్లామిక్ యూనిటీ ఒకటి ముందుకు వస్తూ ఉన్నది. దీంట్లో సౌదీ అరేబియా చాలా ఇంపార్టెంట్ పార్టు, పాకిస్తాను, నా దృష్టిలో కొన్నాళ్ళు టర్కీ కూడా దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. టర్కీ ఎందుకు జాయిన్ అవుతుందంటే టర్కీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నది. రెండోది, ఈరోజు మిలిటరీ ఇష్యూస్లో టర్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. చాలా మంచి టెక్నాలజీ, డ్రోన్స్ తయారీ. మొన్న ఇండియా
పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో కూడా టర్కీ పాకిస్తాన్కు చాలా సపోర్ట్గా వచ్చింది. ఆ రోజు సౌదీ అరేబియా రాలేదు. సౌదీ అరేబియా ఇన్ఫ్యాక్ట్ కొంత మీడియేటర్ రోల్ కూడా ప్లే చేసింది. ట్రంప్లో లాగానే ఆ కన్వర్సేషన్ ఒకటి బయటకు వచ్చింది. క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ వాళ్ళతో మరి ఎవరితో మాట్లాడమంటావు, ఇండియాతో, జయశంకర్తో మాట్లాడమంటావు, ఎవరితో మాట్లాడమంటావు, టు ఫెసిలిటేట్ ఏ డిటెంటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అట్లాంటి వాళ్ళు ఈరోజు పాకిస్తాన్తో ఫార్మల్గా అగ్రిమెంట్కి వచ్చారు. పాకిస్తాన్కు ఇండియాకు ఘర్షణ ఉందనేది వాళ్ళకు తెలుసు. అంటే పాకిస్తాన్ మీద ఎటువంటి అగ్రెషన్ వచ్చినా అది అగ్రెషన్ అగెన్స్ట్ సౌదీ అరేబియా లాగానే వీ విల్ కన్సిడర్ అనేటటువంటి దీనికి వచ్చారు. అంటే యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ టుమారో ఇండియా కనుక పాకిస్తాన్ మీద ఘర్షణ వస్తే యాజ్ గుడ్ యాజ్ సౌదీ అరేబియా మీద కూడా ఘర్షణ వచ్చినట్టుగానే భావిస్తామన్నటువంటి మెసేజ్ ఒకటైతే పంపించారు. ఇది దీంట్లో స్ట్రాటజిక్ ఎంత ఇంపార్టెంటో రిలీజియస్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా మతపరంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఒక కూటమి కింద వస్తున్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు. ఇది ఇండియాకు తప్పకుండా మేజర్ స్ట్రాటజిక్ థ్రెట్. ఇండియాకి ఎంత మేజర్ స్ట్రాటజిక్ థ్రెట్టో ఇది ఇరాన్కు కూడా అంత మేజర్ స్ట్రాటజిక్ థ్రెట్టే. ఎందుకంటే ఇవన్నీ సున్నీ కంట్రీస్ ఒకటి అవుతున్నాయి. అవి ఇరాన్ను కూడా అగెన్స్ట్గా పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మోర్ ఇంపార్టెంట్లీ ఇండియాకు ఇరాన్ కన్నా ఇది పెద్ద థ్రెట్ అమెరికాకు. అమెరికన్ హెజిమోనీ నుంచి వీళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఇంత మటుకు న్యూక్లియర్ అంబ్రెల్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై అమెరికా. ఈరోజు అమెరికాకు ఆల్టర్నేటివ్గా పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా కనుక సౌదీ అరేబియాకు ప్రొవైడ్ చేయగలుగుతుందంటే ఇది ఇంకో రకమైనటువంటి అలైన్మెంట్కు లీడ్ చేయవచ్చు. అది సౌదీ అరేబియా, పాకిస్తాను, చైనా ఇదొక ఇదిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే అమెరికా అబ్రహాం అకార్డ్ అనే దానిని ముందుకు పుష్ చేస్తూ గల్ఫ్ కంట్రీస్కు ఇజ్రాయెల్కు మధ్య ఒక రకమైన సహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చాలా బాగా చేసింది. అది కొంత ముందుకు కూడా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ హమాస్ ఇజ్రాయెల్ని అటాక్ చేయటం ఈ అబ్రహాం అకార్డు ముందుకు పోకుండా ఉండటానికి చూడటం కోసంగానే చేసిందనేది కూడా ఒక థియరీ అయితే ఉన్నది. సో ఇది పెద్ద మనకు ఎంత ఇంపార్టెంటో ఈ స్ట్రాటజిక్ అలైన్మెంటు దీని ఎఫెక్టు అమెరికా మీద కూడా అంతగా పడేటటువంటి అవకాశం ఉన్నది. అమెరికా ఫెయిల్యూర్కు ఇది ఒక నిదర్శనంగా కూడా వస్తుంది. అంటే రేపు ఖతార్ మీద ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఆపి ఉండాల్సింది ఎవరు? అమెరికా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చెయ్యటానికి రీజనింగ్ అయితే చాలా ఉంది. ఎందుకు? ఖతారు డబుల్ గేమ్ ప్లే చేస్తుంది. ఒక తట్టు సెక్యూర్ అమెరికా లాగా బిహేవ్ చేస్తూ, ఇంకో తట్టు అన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ను అది హోస్ట్ చేస్తున్నది. హమాస్ నుంచి, తాలిబాన్ నుంచి, ఐసిస్ నుంచి అన్ని ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏజెన్సీస్ యొక్క లీడర్షిప్ అంతా ఖతార్ బేస్డ్గా ముందుకు పోతూ ఉన్నది. సో జస్టిఫికేషన్ ఎంత ఉన్నా దీని ఇంప్లికేషన్స్ను అంతగా ఎవాల్యుయేట్ చేయకుండా ఇజ్రాయెల్ తొందరపడిందేమోననేటటువంటి భావన అయితే తప్పకుండా కలుస్తున్నది. దీనివల్ల ఎఫెక్టు అమెరికా కూడా అడ్వర్స్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్. దీని ఎఫెక్టు భారత్కు చాలా ఇంపార్టెంటు, అమెరికాకు కూడా చాలా ఇంపార్టెంటు. చూడాలి మరి దీనివల్ల రాను ఇండియా ఇజ్రాయెల్కి ఆల్రెడీ చాలా దగ్గరైంది, ఇంకా ఎక్కువ దగ్గర అవుతుందా, అదొక కాంబినేషన్ కింద వస్తుందా? వచ్చినప్పుడు ఒకవేళ ఇట్స్ ఎ థ్రెట్ అగెన్స్ట్ ఇద్దరికి అన్నారు. రేపు మరి ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ వస్తే అది కూడా సౌదీ అరేబియాకి అగెన్స్ట్గా థ్రెట్ కిందనే సౌదీ అరేబియా పరిగణిస్తుందా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు రియల్ ఇష్యూస్ ఉన్నాయి. దేర్ కెన్ బి ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ దీస్ కంట్రీస్ ఆల్సో. సో ఇది ఒక రకమైన స్ట్రాటజిక్ ఇస్లామిక్ యూనిటీని ముందుకు తీసుకుపోయేటట్టుగా ఉంది. దీని ఓవరాల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందనేటటువంటిది భారతదేశానికి అయితే మాత్రం ఇది మంచి సిగ్నల్ కాదు, అమెరికా కూడా. సో దీనికి ఈ రెండు దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.